ఉగ్రదాడి నేపథ్యంలో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ వంటి పలు నగరాలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఎంతమంది పాకిస్తానీలున్నారో ఒకసారి చూద్దాం. వివిధ వీసాలతో నగరంలో నివసిస్తున్న పాకిస్తానీ జాతీయుల కోసం హైదరాబాద్ పోలీసులు వెరిఫికేషన్ డ్రైవ్ ప్రారంభించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు అందిన తర్వాత ఈ డ్రైవ్ ప్రారంభమైంది. అధికారిక రికార్డుల ప్రకారం చూస్తే ప్రస్తుతం నగరంలో 208 మంది పాకిస్తానీ భారతీయులున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం చూస్తే ప్రస్తుతం నగరంలో 208 మంది పాకిస్తానీ జాతీయులున్నారు. వారిలో 156 మంది దీర్ఘకాలిక వీసాలు కలిగి ఉన్నారు. 13 మంది స్వల్పకాలిక వీసాలపై ఉన్నారు. 39 మంది వైద్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే నగరంలోని 3 కమిషనరేట్లలో చెల్లుబాటు అయ్యే సార్స్ వీసాలు కలిగిన పాకిస్తానీ జాతీయులు ఎవరూ లేరు. సార్క్ వీసా మినహాయింపు పథకం అనేది అధికారులు, జర్నలిస్టులు, అథ్లెట్లతో సహా ఎంపిక చేసిన ప్రముఖులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. హైదరాబాద్ లో పాకిస్తాన్ జాతీయులను పోలీసులు తనిఖీ చేయడం అనేది భారతదేశం, పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలోనే జరిగిందని గుర్తించాలి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనిక కాల్పులకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాది దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారతదేశం పాకిస్తాన్ కు తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం అనేది భారతదేశ ఒప్పంద హక్కులను దెబ్బతీస్తోందని జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నొక్కి చెప్పారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుంది. భద్రతా చర్యలు తీవ్రతరం కావడంతో ప్రస్తుతం నగరంలో ఉన్న పాకిస్తానీ జాతీయుల వీసా ధృవీకరణను పోలీసులు నిర్వహిస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కావలికి చెందిన మధుసూదన్, విశాఖకు చెందిన చంద్రమౌళి అనే 2 ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల బాధ మాటల్లో చెప్పలేం. పర్యాటకులపై ఉగ్రదాడులు ఒక్కసారిగా కాల్పులకు తెగించారు. మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఇది చాలా దారుణాతి దారుణమని మనం అనుకోవచ్చు.